Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా 10th క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో వీడియోస్ అయితే మనం చేస్తున్నాం. ఆ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్కి సంబంధించి పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనం మొదటిసారిగా చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోస్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇదే విధంగా ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో ఆ పార్ట్ 2లో చెప్పే ప్రతి ప్రాబ్లమ్ కూడా ఈ 2 ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ పాలినామియల్లో మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ బి అవుతుంది, కాన్స్టెంట్ సి అవుతుంది. దీనికి సంబంధించిన జీరోస్ ఆల్ఫా కామా బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. అదే క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనేటువంటి పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనేటువంటి జీరోస్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములాస్ ఐడియా ఉంటే మనకు ప్రాబ్లం అయితే ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 చూస్తే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అన్నారు. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అనమాట. సో దీంట్లో ఏ వాల్యూ ఎంత ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అవుతుంది, బి వాల్యూ ఎక్స్ కోఎఫిషియంట్ 7 అవుతుంది, కాన్స్టెంట్ సి వాల్యూ 10 అవుతుంది. ఇలా ఏబిసి అయితే రాసుకుని ఇలా పక్కన పెడదాం. సో జీరోస్ కనుక్కోవాలంటే పి ఆఫ్ ఎక్స్ 0కి ఈక్వల్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కోఎఫిషియంట్ 7 రెండు పార్ట్లుగా చేయాలి. యాడ్ చేస్తే 7 రావాలి, ఇంటూ చేస్తే 10 రావాలి. 5 2 అని రాస్తాను. 5 2 యాడ్ చేస్తే 7, ఇంటూ చేస్తే 10 అవుతుంది. అంటే ఇప్పుడు 7xని నేను 5x ప్లస్ 2x అని అయితే రాసేస్తున్నాను. సో ఫస్ట్ రెండు టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే x ప్లస్ 5, నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీస్తే x ప్లస్ 5. ఓవరాల్గా 2 టర్మ్స్ నుంచి x ప్లస్ 5 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. అంటే ఇప్పుడు x ప్లస్ 5 0 అయితే కనుక ప్లస్ 5 అటు వెళ్తే కనుక మైనస్ 5 అవుతుంది. x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2 అవుతుంది. దేర్ ఫోర్ జీరోస్ ఏమవుతాయండి మనకి? జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఒకటి అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు అయితే కనుక మైనస్ 2 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. -5 ప్లస్ -2, -5 -2 అంటే -7, మైనస్ బి బై ఏ రావాలి. బి అంటే 7, ఏ అంటే 1 కాబట్టి -7/1 అని రాస్తే మైనస్ బి బై ఏ వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 జా 10, సి బై ఏ రావాలి. సి అంటే 10, ఏ అంటే 1 కాబట్టి 10/1 అని రాద్దాం, సి బై ఏ. అలా మనం రిలేషన్ అయితే వెరిఫై చేయడం జరిగింది. దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఏ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ లేదు కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 0, కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్ టు -3. ఇలా రాసి ఒక పక్కన పెట్టుకుందాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పి ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 0 అవ్వాలి. -3 అటు వెళ్తే +3 అవుతుంది, స్క్వేర్ అటు వెళ్తే +r-√3 అవుతుంది. సో జీరోస్ రెండు జీరోస్ వచ్చినాయి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు +√3 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3 అవుతుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు +√3 ప్లస్ -√3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి √3 -√3 అంటే 0 అవుతుంది. మైనస్ బి బై ఏ రావాలి. మైనస్ బి అంటే 0 బై ఏ అంటే 1, అంటే మైనస్ బి బై ఏ వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ బీటా అంటే -√3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రెండు √3లు ఉన్నాయి కాబట్టి √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే -3 వస్తుంది. సి బై ఏ రావాలి. సి అంటే -3, ఏ అంటే 1 కాబట్టి -3/1 అంటే సి బై ఏ అయితే అయింది. అర్థమైంది కదా? సో ఇదే విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో 2.2లో ఫైండ్ ద జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అని అడిగాం. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ 1, ఎక్స్ కోఎఫిషియంట్ బి వాల్యూ -2,
కాన్స్టెంట్ సి వాల్యూ అయితే -8 అయింది, ఇలా రాసి పక్కన పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే p of x ని 0 అని రాసుకోవాలి. అంటే x² - 2x - 8 = 0. -2ని రెండు పార్ట్లుగా డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే -2 రావాలి, ఇంటూ చేస్తే -8 రావాలి. సో -4 + 2 అని రాస్తాను. -4 నుంచి 2 తీస్తే -2 ప్లస్ ఇంటూ మైనస్ -4 2 = 8 అయింది. అంటే ఇక్కడ x² - 2xని -4x + 2x అనేది రాస్తున్నాను. ఇద్దరిలోంచి x కామన్ తీసేస్తే ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -4. వీళ్ళిద్దరిలోంచి 2 కామన్ తీస్తే ఇక్కడ x. 2 టేబుల్లో 8 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇద్దరిలోంచి x - 4 కామన్ తీస్తే x + 2 = 0. x - 4 0 అయితే x = 4 అవుతుంది. x + 2 0 అయితే x = -2 అవుతుంది. దేర్ఫోర్ జీరోస్ ఏమైనాయి అంటే కనుక ఆల్ఫా వాల్యూ 4 అయితే బీటా వాల్యూ -2 అయింది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 + -2 ప్లస్ ఇంటూ -2 కాబట్టి 4 నుంచి 2 తిస్తే 2 -b/a రావాలి. -b అంటే కనుక -2 అని రాసుకోవచ్చు. a అంటే 1 అంటే -b/a వచ్చేలా క్రియేట్ చేసుకోవాలి. ఆల్ఫా బీటా అంటే 4 × -2 ప్లస్ ఇంటూ -4 2 = 8. c/a అని రావాలి. c అంటే -8, a అంటే 1 కాబట్టి -8/1. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ c/a. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంలో s అని ఇచ్చారు కాబట్టి p of s అని రాస్తాను. 4s² - 4s + 1 అనమాట. s² కోషియంట్ వాల్యూ 4 అవుతుంది, s కోషియంట్ వాల్యూ b అవుతుంది, కాన్స్టెంట్ c వాల్యూ 1 అయింది. ఇప్పుడు దీని 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే p of s 0 అనుకుంటాం. 4s² - 4s + 1 = 0. -4ని రెండు పార్ట్లు చేయాలి, కలిపితే -4 రావాలి, ఇంటూ చేస్తే 4 1 = 4 రావాలి. -2 - 2 అవుతుంది. సో 4s² - 2s - 2s + 1 = 0. ఇద్దరిలోంచి 2s కామన్ తీస్తే ఇక్కడ 2s ఉంటుంది, -1. ఇద్దరిలోంచి -1 కామన్ తీస్తే 2s - 1 = 0. 2s - 1 కామన్ తీస్తే ఇక్కడ 2s మిగిలింది, ఇక్కడ -1 ఉంది. ఓకేనా. 2s - 1 0 అయితే 2s వాల్యూ 1 అవుతుంది, s = 1/2. అదేవిధంగా 2s - 1 0 అయితే 2s = -1 అడిగితే +1, s = 1/2. సో జీరోస్ రాసినట్లయితే ఆల్ఫా వాల్యూ 1/2, బీటా వాల్యూ కూడా 1/2. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 + 1/2 కలిపితే 1 అవుతుంది. -b/a రావాలి కాబట్టి దట్ ఈక్వల్ టు -b అంటే 4/a అంటే 1 అంటే ఆటోమేటిక్గా -b/a అయింది. ఆల్ఫా బీటా అంటే ఏంటంటే 1/2 × 1/2. 1 1 = 1/2, 2 2 = 4. c/a రావాలి. c అంటే 1, a అంటే 4 కాబట్టి సో c/a అయిందనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం p of x అని రాసుకుందాం. 6x². నెక్స్ట్ x టర్మ్ రాసుకుంటే బెటర్. 7x చివరిలో ఇచ్చారు, ఇక్కడ రాద్దాం. -3 చివరి రాస్తాను. x² కోషియంట్ a వాల్యూ 6, x కోషియంట్ b వాల్యూ -7, కాన్స్టెంట్ c వాల్యూ అయితే -3 అయింది. ఇలా రాసి ఒకసారి పక్కన పెట్టుకుందాం. సో జీరోస్ కనుక్కోవాలంటే p of x 0 అవుతుంది. అంటే 6x² - 7x - 3ని 0కి ఈక్వల్ చేయాలి. సో మధ్యలో ఉన్నటువంటి x కోషియంట్ -7ని 2 పార్ట్స్ చేయాలి. యాడ్ చేస్తే -7 రావాలి, ఇంటూ చేస్తే 6 × -3 -18 రావాలి. అంటే -9 + 2 అని రాస్తాను. అప్పుడు 6x² - 9x + 2x - 3 = 0. ఇద్దరిలోంచి 3x కామన్ తీస్తే ఇక్కడ 3 టేబుల్లో 6 2 టైమ్స్, x కామన్ వెళ్ళిపోతే ఇంకా x ఉంటుంది. x కామన్ వెళ్ళిపోయింది. 3 టేబుల్లో 9 3 టైమ్స్ కాబట్టి -3. వెనకాల ఎన్ని టర్మ్స్ నుంచి 1 కామన్ తీస్తే 2x - 3 = 0. ఇద్దరిలోంచి 2x - 3 కామన్ తీస్తే ఇక్కడ 3x మిగులుతుంది, ఇక్కడ +1 మిగులుతుంది. 2x - 3 0 అయితే 2x = -3 వెళ్తే +3 అవుతుంది, x = 3/2. అలాగే 3x + 1 0 అయితే 3x = +1 వెళ్తే -1, x = -1/3. దేర్ఫోర్ జీరోస్ ఏమవుతాయండి? ఆల్ఫా = 3/2, బీటా = -1/3. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 3/2 + -1/3. 3/2 - 1/3. 3కి 2కి LCM 6. 2 టేబుల్లో 6 3 టైమ్స్ కాబట్టి 3తో ఇంటూ చేయాలి. 3 3 = 9. 3 టేబుల్లో 6 2 టైమ్స్ కాబట్టి 1 2తో ఇంటూ చేయాలి. 1 2 = 2. 7/6. -b/a రావాలి కాబట్టి -7/6 అని రాస్తాను. అంటే ఏమైందంటే అప్పుడు -b/a.
అలాగే ఆల్ఫా బీటా తీసుకున్నా. ఆల్ఫా బీటా అంటే 3/2 ఇంటూ -1/3. 3 క్యాన్సిల్, ఇంక -1/2 మిగులుతుంది. C/A రావాలి. C అంటే -3, A అంటే 6 కాబట్టి ఇలా రాసుకోవచ్చు. 3 టేబుల్ 1 టైం, ఇక్కడ 2 టైం C/A అయితే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, దీన్ని P ఆఫ్ U అని రాసుకుంటాను. సో 4U² + 8U అయింది. U² కోషియంట్ A వాల్యూ 4, U కోషియంట్ B వాల్యూ 8, కాన్స్టెంట్ C లేదు కాబట్టి C = 0 అని తీసుకుంటాను. 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే P ఆఫ్ U = 0 అని తీసుకోవాలి. 8U² + 4U² + 8U = 0. 2 టర్మ్స్ నుంచి 4U కామన్ తీసేస్తాను. ఇక్కడ U మిగులుతుంది. 4 టేబుల్ 8 2 టైమ్స్ కాబట్టి ఇలా రాసుకుంటాను. 4U 0 అయితే 0 = 4/0/4, U = 0 అయింది. U + 2 0 అయితే U = -2 అవుతుంది. సో జీరోస్ ఏమవుతాయంటే ఆల్ఫా 0 అయితే బీటా వాల్యూ -2 అవుతుంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా = 0 + -2, ప్లస్ ఇంటూ మైనస్ -2 అవుతుంది. 0 - 2 అంటే -2, -b/a అని రావాలి. అంటే -b అంటే 8 అని రాసుకుని బై a అంటే 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 టేబుల్లో 8 2 టైమ్స్. సో మనం ఎలా అందరం -2 అనేది ఈజీగా ఇక్కడ వచ్చింది. అయితే ఇక్కడ -b/a రావాలి కాబట్టి ఇక్కడ -2 వచ్చింది. -b/a అంటే కనుక యాక్చువల్గా b వాల్యూ ఇందులో 8 అని వస్తుంది. 8/4 అని రాయాలి. సో ఒకసారి అది చూద్దాం. ఇద్దరిలోంచి 4U కామన్ తీసి U వాల్యూ -2 అయింది. ఇది 0 అయింది. -2 అంటే కనుక -b/a అయితే రావాలి. b అయితే కనుక 8 అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ -2 ఉంది కాబట్టి మైనస్ అలా ఉంచేద్దాం. సో 2ని 8/4 అని రాసుకోవచ్చు. అంటే -b/a అని అయితే వచ్చింది. ఆల్ఫా బీటా అంటే ఎంత? 0 × -2, 0 × ఎనీథింగ్ 0 కాబట్టి C/A. C అంటే 0 బై A అంటే 4, 0/4 అని రాయొచ్చు. C/A. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, t² - 15 అని ఇచ్చారు. అంటే P ఆఫ్ t = t² - 15. ఇందులో స్క్వేర్ టర్మ్కి కోఫిషియంట్ A అనుకుంటాం. A వాల్యూ 1, t టర్మ్ లేదు కాబట్టి B వాల్యూ 0, కాన్స్టెంట్ C = -15 అవుతుంది. ఇలా రాసుకుందాం. సో ఇప్పుడు ఇందులో జీరోస్ కనుక్కోవాలంటే P ఆఫ్ t 0కి ఈక్వల్ చేయాలంటే t² - 15 = 0. -15 అటు వెళ్తే +15, స్క్వేర్ అటు వెళ్తే +or-√15 అవుతుంది. అంటే జీరోస్ 2 జీరోస్ ఉంటాయి. ఆల్ఫా వాల్యూ ఏమో +√15 ఒకటి ఉంటుంది, బీటా వాల్యూ ఏమో -√15 ఒకటి ఉంటుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే √15 ప్లస్ -√15, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి √15 - √15 0 అవుతుంది. -b/a రావాలి కాబట్టి -0/1 అంటే ఆటోమేటిక్గా -b/a అయింది. అలాగే ఆల్ఫా బీటా అంటే √15 ఇంటూ -√15, ప్లస్ ఇంటూ మైనస్ √15 రెండు ఉన్నాయి కాబట్టి √15 2. ఇక్కడ మైనస్కి స్క్వేర్ లేదు, చూసుకోండి, గమనించండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే -15. C/A రావాలి కాబట్టి -15/a అంటే 1, అంటే ఆటోమేటిక్గా C/A. సో రిలేషన్ అనేది వెరిఫై అయింది. నెక్స్ట్ P ఆఫ్ x అని రాసుకుంటాను. 3x² - x - 4, x² కోషియంట్ A వాల్యూ 3, x కోషియంట్ B వాల్యూ -1, కాన్స్టెంట్ C వాల్యూ అయితే -4 అయింది. సో P ఆఫ్ x = 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు జీరోస్ వస్తాయి మనకి. x కోషియంట్ -1 స్ప్లిట్ చేయాలి. యాడ్ చేస్తే -1 రావాలి, ఇంటూ చేస్తే 3 × -4 -12 రావాలి. దానికోసం నేను -4 + 3 అని రాస్తాను. రాయొచ్చు కదా అలాగా. సో 3x² - 4x + 3x అని రాసుకుంటాను. 2 టర్మ్స్ నుంచి x కామన్ తీస్తే 3x - 4 వచ్చింది. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 1 కామన్ తీస్తే 3x - 4 వచ్చింది. 2 టర్మ్స్ నుంచి 3x - 4 కామన్ తీస్తే ఇక్కడ x మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. 3x - 4 0 అయితే -4 అటు వెళ్తే +4 అవుతుంది. x = 3 ఇంటూ చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. x = 4/3. అలాగే x + 1 0 అయితే x = -1 అవుతుంది. సో జీరోస్ ఏమవుతాయంటే ఆల్ఫా = 4/3, బీటా అయితే -1 అయింది. ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం. 4/3 + -1, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 4/3 - 1 అంటే 4 - 3/3 అంటే 1/3. -b/a రావాలి. b అంటే ఇక్కడ -1 కాబట్టి -1/3 అని రాద్దాం. అంటే -b/a వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా = 4/3 ఇంటూ -1 అని రాద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ 4/3. c అంటే -4, 3 a అంటే కనుక 3 కాబట్టి సో డైరెక్ట్గా C/A అని అయితే రాసేసుకోవచ్చు. 3 అంటే -4 3 - 1 - 4 అంటే 4 - 3 అంటే 1/3 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 అంటే 4 - 3 అంటే 1/3
ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పాలి చాప్టర్లో. కానీ ఈ చాప్టర్ నుంచి ఎగ్జామ్లో జనరల్గా ఒక 4, ఒక 2, ఒక 1 ఇస్తున్నారు. 8 మార్క్స్ అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ 8 మార్క్స్ అంటే ఇస్తే క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. వెరిఫై 3 - 1 - 1/3 ఆర్ జీరోస్ ఆఫ్ అని చెప్పేసి p of x is equal to 3x³ - 5x² - 11x - 3కి 3 జీరోస్ అయితే ప్రూవ్ చేసి జీరోస్కి కోఎఫిషియంట్కి మధ్య రిలేషన్ అడిగారు. ఇక్కడ x³ కోఎఫిషియంట్ a వాల్యూ 3, x² కోఎఫిషియంట్ b వాల్యూ -5, x కోఎఫిషియంట్ c వాల్యూ -11, అలాగే కాన్స్టెంట్ d వాల్యూ -3 అవుతుంది. ముందు జీరోస్ అవుతే లేదు చూడాలి కాబట్టి x ప్లేస్లో అయితే 3 పెడతాను. 3 × 3³ -5 × 3² -11 × 3 -3. 3³ అంటే 3 × 3 = 9, 9 × 3 = 27, 27 × 3 = అంతా 81 అవుతుంది. 3² అంటే 9, 5 × 9 = 45 అవుతుంది. -33 -3 అవుతుంది. అయితే ఇక్కడ 11 × 3 = ఎంత అవుతుందంటే 33 అయింది. ఇవన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే 81 - 81 అవుతుంది. p of 3 0 అయింది కాబట్టి 3 is the zero of p of x అని రాసుకోవచ్చు. అలాగే p of -1 పెడదాం. 3 × -1 whole cube -5 × -1 whole square -11 × -1 -3. 3 × -1 అవుతుంది. ఇక్కడ -1 whole square అంటే +1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 × 1 = 11 -3 అంటే -3 -5 +11 లో 3 తీస్తే 8 కాబట్టి 8. ఈ రెండు మైనస్లను యాడ్ చేస్తే -8 అవుతుంది. -8 + 8 అంటే కనుక 0 అవుతుంది. అలాగే నెక్స్ట్ p of -1/3 కూడా 0 అవుతుందని ప్రూవ్ చేయాలి. అంటే x ఉన్న చోటల్లో -1/3 అయితే పెట్టాలి. -1/3 whole cube -5 × -1/3 whole square -11 × -1/3 -3 అంటే 3 × -1/3 అంటే కనుక -1 వస్తుంది. 3³ అంటే 3 × 3 = 9, 9 × 3 = 27. -5 × -1² అంటే 1/9 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 × 1/3 -3. 3 టేబుల్ ఇందులో 9 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్గా 9 LCM కింద తీసుకుంటే ఇక్కడ -1, ఇక్కడ -5. 3 టేబుల్లో 9 3 టైమ్స్ పోద్ది కాబట్టి 3తో ఇంటూ చేయాలి. 11 × 3 = 33 అవుతుంది. అలాగే ఇక్కడ బై 1 ఉంది కాబట్టి 1 టేబుల్లో 9 టైమ్స్ కాబట్టి 9తో ఇంటూ చేస్తే 9 × 3 = 27 అవుతుంది. సో ప్లస్ మైనస్ నెంబర్స్ అన్నింటిని యాడ్ చేస్తే 33 -33/9 0/9 అంటే 0 అవుతుంది. సో ఇప్పుడు జీరోస్ ఏమవుతున్నాయి అంటే కనుక therefore zeros is equal to alpha is equal to 3, beta is equal to -1, gamma equal to -1/3 అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 3 + -1 + -1/3. 3 - 1 2 అవుతుంది కాబట్టి 2 - 1/3. 2 × 3 = 6 కాబట్టి 6 - 1/3 అంటే అంత 5/3 అయింది. -b/a రావాలి. b అంటే -5 కాబట్టి దీన్ని -5/3 అని రాస్తాము. అంటే -b/a వచ్చింది. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే 3 × -1 ప్లస్ -1 × -1/3 ప్లస్ -1/3 × 3. ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -3 అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 అవుతుంది. -1 అయింది. అంటే 1/3 -4 అనమాట. అంటే 3 × 4 = 12 కాబట్టి ఇలా రాసుకోవచ్చు. అంటే -11/3. -11/3 అంటే c వాల్యూ -11, 3 అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ a వాల్యూ అయింది. అంటే దట్ ఈక్వల్ టు c/a అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఆల్ఫా బీటా గామా రాయాలి. అది ఇక్కడ రాస్తాను చూడండి. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 3 × -1 × -1/3. 3 క్యాన్సిల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 = 1 అవుతుంది. d/a అని ప్రూవ్ చేయాలి. అయితే కనుక ఇక్కడ -d/a అని ప్రూవ్ చేయాలి. d వాల్యూ -3 ఇచ్చారు కాబట్టి -3/3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/3 అంటే 1 కాబట్టి సో -d/a అయితే కనుక అయింది. ఇలా మనం రిలేషన్ని మనం ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ.